తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. దళితులను ఇబ్బంది పెట్టిన రాక్షస పాలనకు చరమగీతం పాడాలని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య పిలుపునిచ్చారు. దళితులారా మేల్కోండి అనే కరపత్రాన్ని మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో టీడీపీ ఎస్సీ నేతలతో కలిసి వర్లరామయ్య ఆవిష్కరించారు. దళితులను నమ్మించి మోసం చేసి జగన్ గద్దెనెక్కారని వర్లరామయ్య విమర్శించారు. 38,000 కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారని వర్ల మండిపడ్డారు. దళితులకు సంబంధించిన 27 పథకాలు రద్దు చేసి వాళ్ళ సంక్షేమాన్ని తుంగల తొక్కారని ఆయన దుయ్యబట్టారు. దళితుల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని వర్లరామయ్య పేర్కొన్నారు. ప్రజలకు మంచి జరగాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని వర్లరామయ్య పేర్కొన్నారు. దళితులు మా మేనమామలని చెప్పి నమ్మించి మోసం చేసి భ్రమలో పెట్టి దళిత ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన వ్యక్తి. కానీ దళితులను మేనమామలు కాదు కదా, ఒక మనుషుల్లా కూడా చూడటానికి ఇష్టపడని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు వర్లరామయ్య గారు అంత కర్కశంగా అతని గురించి మాట్లాడుతున్నాడు? అతను వ్యవహరించిన తీరది. డాక్టర్ సుధాకర్ విశాఖపట్నంలో నర్సీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్లో బెస్ట్ ఎనస్థిస్ట్ ఇన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. విశాఖపట్నంలో అతను ప్రభుత్వ ఉద్యోగి అయినా ఎక్కడ పెద్ద పెద్ద ఆపరేషన్లు జరిగితే అతను ఆహ్వానిస్తారట. అంతటి ఘనాపాటి ఆ డాక్టర్ ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి, ఒక మాదిగ కులానికి చెందిన వ్యక్తి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, కరోనా సమయంలో మాకు ప్రతిరోజు 3 మాస్కులు ఇప్పించండి గవర్నమెంట్ డాక్టర్లందరికీ, మాకు కూడా ఈ కరోనా సోకే అవకాశం ఉందని ప్రశ్నించాడని చెప్పి అతను చంపేశారండి. చచ్చిపోయాడు. అతను ఎలా చచ్చిపోయాడు? పిచ్చివాడిగా ముద్ర వేశారు అతనికి. అంత పెద్ద డాక్టర్, అంత పేరు ప్రఖ్యాతులు కలిగిన డాక్టర్ ఒక దళిత వర్గానికి చెందినవాడు. ఒక దళితుడు నన్ను ప్రశ్నిస్తాడా అన్న అహంకారంతో జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చివాడని ముద్రేసి పిచ్చి ఆసుపత్రుల్లో పెట్టి బట్టలు లేకుండా అతని నగ్న శరీరాన్ని తార్ రోడ్డు మీద మండుటెండలో బరబర ఈడ్చి ఆ దుర్మార్గపు పోలీసులు అతని తర్వాత అతనంతటా అతను చచ్చిపోయాడు. ఇప్పటికి కూడా అతను చావుకు కారణం తెలియదు. మన బిడ్డలు దాదాపు 2,500 మంది బిడ్డలు విదేశాల్లో చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు చంద్రబాబు గారి ముఖ్యమంత్రిత్వంలో. ఇతను వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ మధ్య ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి పట్టించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా విధానం అని చంద్రబాబు నాయుడు గారు పెడితే పేరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు తొలగించి జగనన్న విదేశీ విద్యానం అంటాడు. ఏమి జగన్మోహన్ రెడ్డి, మీరు డాక్టర్ అంబేద్కర్ కంటే గొప్పవాళ్ళ? డాక్టర్ అంబేద్కర్ కంటే ఎక్కువ చదువుకున్నారా? డాక్టర్ అంబేద్కర్ కంటే విజ్ఞానవంతులా? డాక్టర్ అంబేద్కర్ కంటే గొప్ప దార్శనికులా మీరు? ఆయన పేరు తీసి మీ పేరు పెడతారు. దళితులారా అర్థం చేసుకోండి, ఎంత దుర్మార్గపు ఆలోచన జగన్మోహన్ రెడ్డిదని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఆ రోజున ఎస్సీ ఎస్టీ కమిషన్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. జస్టిస్ పున్నయ్య కమిషన్ 42 సూచనలు చేసింది, రికమెండేషన్స్. ఆ 42 సూచనలు కూడా తూచా తప్పకుండా పాటించిన ఘనాపాటి వ్యక్తి, దళిత మిత్రుడు, దళిత శ్రేయోభిలాషి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇతను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ దళిత ఓట్లు దండుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ ఎస్సీ ఎస్టీ కమిషన్ను నిర్వీర్యం చేశాడు. అసలు ఆ ఉనికి లేకుండా చేశాడు. అతను ఎస్పీని కూడా పిలిచి ప్రశ్నించే హక్కు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఇతను ఆ ఉనికి లేకుండా చేశాడు. అసలు కలెక్టర్ని పిలిచి సివిల్ కోర్టు హక్కులు ఇచ్చి సివిల్ కోర్టులో నిలబెట్టినట్టుగా నిలబెట్టే హక్కు చంద్రబాబు నాయుడు గారు ఈ కమిషన్కి ఇస్తే ఈ కమిషన్ను నిర్వీర్యం చేసి ఆ ఉనికి కూడా లేకుండా చేసిన దుర్మార్గపు ఆలోచన ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖలోని ఎన్ఏడి ఫ్లైఓవర్ పాస్ వద్ద డ్యూక్ మోటార్ సైకిల్ అదుపు తప్పి ఓవర్ పాస్ గోడను ఢీకొట్టింది. ఫలితంగా 3 మోటార్ సైకిల్లో ప్రయాణిస్తున్న వారు అమాంతం గాలిలో ఓవర్ పాస్ నుంచి కిందకు పడిపోయారు. దీంతో మోటార్ సైకిల్ పై ఉన్న 3 2 అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రమాదానికి గురైన వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వైఎన్ కళాశాలలో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది.
నర్సాపురం నియోజకవర్గ వ్యాప్తంగా 160 పోలింగ్ కేంద్రాలకు గాను 1180 మంది సిబ్బందిని నియమించినట్టు ఎన్నికల అధికారులు తెలియజేశారు. ఇందులో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ముందస్తుగానే భారీ భద్రతా దళాలను నియమించినట్టు అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల సిబ్బంది ఉదయాన్నే వైఎన్ కళాశాలకు చేరుకుని తమకు కేటాయించిన గ్రామాలకు ఈవీఎం బాక్సులతో పయనమయ్యారు. ముందుగానే అధికారులు రూట్ మ్యాప్ అప్పగించగా ముందస్తు సూచనల మేరకు నిర్దిష్ట సమయానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకునే అధికారులు ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై మార్క్ చేస్తూ ఓటు హక్కును వినియోగించుకోకుండా చేస్తున్నారంటూ వస్తున్న వార్తలను ఎవరూ నమ్మవద్దని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఖండించారు. ఈ మేరకు ఆయన పిఠాపురంలో మీడియాతో మాట్లాడుతూ చెరగని సిరా ప్రభుత్వం వద్ద మాత్రమే తయారు చేస్తుందని, ఈ సిరా భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని, మరెవరికి ఇది అందుబాటులో ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ సిరా భారతీయ ఎన్నికల సంఘం వద్ద కాకుండా ఇతరులు ఎవరికైనా అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారమని ఖండించారు. ఎవరైనా ఇతర సిరా ద్వారా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతుంది. పిఠాపురం కాన్స్టిట్యున్సీలో మనకు ఇండియల్ లింక్ వచ్చి ముందే వేసేసి 12వ తారీఖే 13వ తారీఖు ఎవరిని కూడా ఓటేయకుండా చూడాలని ట్రై చేస్తున్నారనేది. అటువంటిది జరగదు. ఇండియల్ లింక్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ప్రాపర్టీ. సో ఇది ఐ సెక్యూరిటీతోనే మనకు ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. అలాగే మన దగ్గర కూడా ఐ సెక్యూరిటీ మెజర్స్తోనే మనం పోలింగ్ స్టేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి వార్తలన్నీ నిరాధారం మనకి. సో ఎవరన్నా ఇటువంటి చర్యలు బయట చెప్తూ రూమర్స్ పాస్ చేస్తున్నా అవన్నీ తప్పు. దయచేసి ఎవరు కూడా ఇది నమ్మద్దు. సో అలాగే పిఠాపురం ప్రజలందరికీ కోరేది ఏంటంటే రేపు 13వ తారీఖు మనకు ఎలక్షన్. అందరూ కూడా మీరు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మీ పోలింగ్ స్టేషన్స్ వచ్చి మీ ఓటు హక్కును వినియోగించవలసిందిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల వేళ ఏపీకి భారీ వర్ష సూచన. ఉరుములు మెరుపుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరిక. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తప్పుడు ప్రచారం సరికదన్న మాజీ మంత్రి పేర్ని నాని. అందరికీ ఒరిజినల్ పత్రాలనే ప్రభుత్వం ఇస్తోందని స్పష్టం. విశాఖ ఎన్ఏడి ఫ్లైఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం. అతివేగంతో డివైడర్ను ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి. ఓటర్లను భయాందోళనకు గురి చేయొద్దన్న కాకినాడ జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి. చెరగని సిరా కేవలం ఎలక్షన్ కమిషన్ వద్దే ఉంటుందని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తున్నానండి BCN న్యూస్.